స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైన దేవుని వాక్యాన్ని మీరు చదువుకుని మరి ప్రభు సన్నిధిలో బలపడ్డారని ప్రతి దినము అడుగుతున్నాను. మరి దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక మరి అజ్ఞానుల వలెగా కాక జ్ఞానుల వలె మరి ప్రభు యొద్ద మరి తెలుసుకోవాలని, మరి సమయాన్ని పోనీయొద్దని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కనుక అజ్ఞానుల వలెగా జ్ఞానుల వలె నేర్చుకోమని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో గడపండి, దేవునితో నడవండి. తద్వారా దేవుని కృప మనకు తోడే ఉంటుందని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. జకరియా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టివాడంటే మరి ఇక్కడ జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, మరి ఒకవేళ దేవుని ఈ వాగ్దానము లేదా ఈ వాక్యము మన జీవితాల్లో ఎప్పుడు నెరవేరుతుందంటే, నీవు దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు, నీవు దేవునితో నడిచినప్పుడు, నీవు మరి దేవుని హృదయాన్ని గెలుచుకున్నప్పుడు మరి ఈ వాగ్దానం నీకు వర్తిస్తుంది. మరి దేవుని బిడ్డగా ఇది నీ మీదకి వచ్చి మరి నీకు ప్రాప్తిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నిన్ను ముట్టువాడట, అది ఏ రూపంలో అన్నా కావచ్చు, శత్రు దాడులు కావచ్చు, అవమానం అనే మరి అవమానకరంగా మాటలు రావచ్చు, నిన్ను నిందించేవారు కావచ్చు, నిన్ను హింసించేవారు కావచ్చు, లేదా నిన్ను ఇబ్బంది పడుతున్న ఏ సమస్య అయినా సరే దేవుని కనుగుడ్డును ముట్టినా మరి దానితో సమానమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి ఈ దినము మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరి ఆయనకి ఇష్టమైన ప్రజలుగా, ఆయనకి ఇష్టమైన మరి బిడలుగా, ఆయనకి దగ్గరగా మనం జీవించగలిగితే మరి మన చోలికి, నీ చోలికి ఎవరైనా శ్రమల రూపంలో రావచ్చు, మరి ఏ రూపంలో వచ్చినా సరే దుష్టుడు మరి దేవుని కనుగుడ్డుతో ముట్టినటువంటి సమానం కనుక మరి కనుగుడ్డును ముట్టనిస్తామండి. మరి అలాంటిది మరి నీవు దేవుని కనుగుడ్డుతో సమానంగా దేవుడు ఎంచుకుంటున్నాడు కనుక, కన్ను పాపలా నిన్ను చూసుకుంటున్నాడు కనుక మరి ఆ దేవునికి ఇష్టలుగా మనం జీవించాలని మరి విశ్వాసము విడువాక మరి పరిశుద్ధతను కాపాడుకొనొచ్చు మరి ముందుకు సాగాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నాయన ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. నీ కృపకు మమ్మల్ని అప్పచెప్పుకోమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా నీ ప్రజలు చూస్తున్న వారందరి జీవితాలు వాగ్దానం నెరవేర్చమని, నీ బిడ్డలో ఉన్న శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, లేమి, కలిమి ప్రతి దాంట్లోనే మీరు తోడేయండమని, దినం ఎవరైతే మ్యారేజ్ పట్టి జరిగిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయకరేయడం నుంచి మీరు మహిమ పొందమని క్రీస్తు నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. మరి ప్రభు అయిన యేసు క్రీస్తు మనల్ని బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, కనపరచండి. దేవుడు నేను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.